హలో ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. ఈ రోజు మనం లంచ్ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. అంటే ప్రతి ఒక్కరు డైటింగ్ అంటే వెయిట్ లాస్ కోసం ప్రయత్నించే ప్రాసెస్ లో చాలా డౌట్స్ ఉంటాయి. నేను రైస్ తినడం వల్ల పెరుగుతున్నానా, లేదంటే చపాతీనా, రోటీ తీసుకోవాలా, బ్రౌన్ రైస్, కొర్రలు, ఇట్లా చాలా డౌట్స్ ఉంటాయి అందరికీ కూడా. సో మీరు ఏది తీసుకున్నా కూడా మీకు దానికి కొంచెం మనకి ఒక పద్ధతి ప్రకారంగా తీసుకోవాలి. మెయిన్ గా ఏంటంటే మీరు లంచ్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందో లేదంటే 40 minutes ముందో మీరు ఒక 2 glasses అంటే 300 నుంచి 500 ml వాటర్, ఒక 2-3 glasses మీకు అయినన్ని వాటర్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు తీసుకొని అప్పుడు తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత లంచ్ తీసుకోవాలి. అండ్ దాంతో పాటు లంచ్ లో మనం ఇంతకుముందు ఆమ్లెట్లు కానీ వెయిట్ పెరుగుతున్న ప్రాసెస్ వెయిట్ పట్టించుకోము కదా, అప్పుడు ఆమ్లెట్లు మనం అప్పుడాలు ఇలా ఎలా అయితే తీసుకుంటామో సేమ్ అదే విధంగా కీరా గానీ క్యారెట్ గానీ మన లంచ్ ప్లేట్ లో ఇవి కూడా ఉండేలాగా చూసుకోవాలి. సో ఈ లంచ్ లో మనం రైస్ తీసుకునే వాళ్ళు రైస్ క్వాంటిటీ చాలా తక్కువగా, చిన్న కప్ రైస్ మాత్రమే తీసుకొని కర్రీస్ 2 కర్రీస్ తీసుకోవచ్చు. అండ్ దాంట్లోనే మీరు బాయిల్డ్ ఎగ్ కూడా తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. అయితే తీసుకునే రైస్ ఏదైతే ఉందో అది తక్కువ తీసుకోవాలి, కర్రీస్ ఎక్కువ తీసుకోవాలి. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. చపాతి తీసుకున్నా సరే, లేదు అంటే మీకు బోర్ కొట్టకుండా మీరు ఇంట్లో ఉన్నారు, మీ డైట్ ని కూడా ఎంజాయ్ గా చేయాలంటే 2 days రైస్, 2 days చపాతి, 2 days రోటీ, 2 days కొర్రలు, 2 days బ్రౌన్ రైస్, ఇట్లా మీరు రిపీట్ ఇట్లా మీకు బోర్ కొట్టకుండా ఇట్లా కూడా మీరు ట్రై చేయొచ్చు. ఓకేనా? అండ్ తినేటప్పుడు వాటర్ అస్సలు తీసుకోకండి. తినడం అయిపోయిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత గ్యాప్ ఇచ్చిన తర్వాత అప్పుడు మీరు వాటర్ తాగండి తర్వాత. ఓకే, థ్యాంక్ యూ.